నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. రాజ్ తరుణ్కి ఈ ఫోబియా ఉందని ఈమెకు బాగా తెలిసి గట్టిగా అరిచి 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 ఆయన్ని సైలెంట్ చేసేది. అతనేమో ఆ 2-3 రోజులు పాపం అలా ఉండేవాడు. ఒక రోజంతా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నిన్నగానే కదా గొడవ పడ్డారని చెప్పేసి హరియానా గ్లోరీ లాంటి వాళ్ళు అంటే ఇంటికి వచ్చేవాళ్ళు. అది ఓవరాల్గా జరిగేది. వచ్చి ఏంటి వాడు అలా ఉన్నాడు, ఏం చేసావని ఏమని అడిగితే నా తెలియదా అని చెప్పేది. ఆయన నువ్వెందుకు వచ్చావు, చిల్లర కోసమా, ఎక్కడో ఉంటాయిలే తీసుకొని పో అన్నట్లుగా. అంటే అప్పుడు అనింది హరియానా, నీ బతికే ఎంత, నువ్వు సంపాదన ఎంత, నేనెంతో తెలుసా అని చెప్పేసి. దాన్ని కూడా ఇంకోలా పోర్ట్రేట్ చేసింది, మనం అది కూడా విన్నాం. సో ఇప్పుడు ఓవరాల్గా లావణ్య ఎజెండా అంతా ఒకటే, చిల్లర కోసం చిల్లర కకృతి కథలన్నీ పడుతుంది. ఇప్పుడు నేను పర్సనల్గా చెప్పేది, మొన్నటిదాకా ఇందాక కూడా పడే ఆ మొహాన ఎందుకు వచ్చిన గొడవ అనాలనిపించింది. ఇప్పుడు ఇంకోసారి పాజిటివ్గా ఆలోచించు, ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎందుకు ఇవ్వాలి అసలు కొంప ఆమెకి? ఏ అర్హతతో ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దేనికని ఇవ్వాలి? ఉన్నంత కాలము అదేంటిది మనిషిని పీల్చుకు తిన్నావు, తర్వాత ఆయన సంపాదన అంతా తిన్నావు, ఆయనకు తెలియకుండా దోచుకున్నావు, అన్నీ చేసావు, చేయాల్సిన రచ్చ అంతా చేసావు. ఇప్పుడు ఆయన కెరీర్ మొత్తాన్ని సర్వనాశనం చేసావు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ముంబై వెళ్ళిందో తెలుసా? సింపుల్. అప్పుడు ఎందుకు వచ్చింది నార్సింగి పోలీస్ స్టేషన్లో బయటికి, తిరగబడ్ర స్వామి రిలీజ్ అవుతుంది అని తెలుసుకొని వచ్చింది. ఆ తర్వాత కొంచెం సైలెంట్ అవ్వగానే ఊరేసుకున్న నాటకం ఆడి మళ్ళీ పైకి ఎందుకు లేపావు, పురుషోత్తముడు సినిమా ఉందని చెప్పేసి. ఇప్పుడు భలే ఉన్నాడే అని అదేదో పాపం సినిమా వస్తుంటే, ఇప్పుడు నెక్స్ట్ 13th అనుకుంటా ఏదో ఉంది. అంటే పాపం ఈయనకి ఈ మధ్య కాలంలోనే ఇన్ని ఉన్నాయి. దాన్ని రిలీజ్ ఉండేసరికి ఇప్పుడు ముంబై వెళ్ళింది. అది సంగతి. కరెక్ట్ ఈయన ప్రతి సినిమా ఎప్పుడెప్పుడు కనుక్కొని దాన్ని అటాక్ చేసే పనిలో ఉంది. ఇప్పుడు కూడా ఇదే లావణ్య మెయిన్ ఎజెండా. ఇప్పుడు ముంబై వెళ్ళడం ఏంటి, అందరూ ఏమనుకుంటున్నారు, పాపం చిల్లర కోసం కక్కుర్తిలే, ఆ విల్లా పక్కన పెడతాం, విల్లా ఎప్పటికైనా ఆమె కోసమే అన్నట్టుగానే ఉంది. ఆ కారు కూడా ఎప్పటికైనా నాకే వస్తుంది అన్న ధీమాలోనే ఆమె బతికేస్తుంది. ఇప్పటికిప్పుడు నిన్న రాత్రి ముంబై వెళ్ళి రచ్చ చేయడానికి కారణం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇప్పుడు ఫ్రైడేకి సినిమా రిలీజ్ ఉంది. ఈ రోజు రచ్చ చేస్తేనే ఫ్రైడే వరకు అది అలా 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 కొనసాగుద్ది. ఈ రోజు నువ్వు రచ్చ చేస్తేనే రేపటి రోజు రాజ్ తరుణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ పెట్టుకున్నప్పుడు 10 మంది వెళ్ళినప్పుడు ఏంటండి ముంబైలో జరిగిందని అడుగుతారు. సో ముంబై ఇష్యూ హైలైట్ అవుతుంది, రాజ్ తరుణ్ సినిమా ఇష్యూ డౌన్ అవుతుంది. ఇది లావణ్య ప్లాన్ బేసికల్. ఇప్పుడు అంతెందుకు, మనకి చిన్న ఎగ్జాంపుల్, శాకుంతలం సినిమా అప్పుడు వెళ్ళిన విడాకులు అని అడిగారు. శాకుంతలం ఎక్కడ పోయిందో, సమంత విడాకుల గురించి అందరూ మాట్లాడింది. ఇది ఈ ఎజెండా, మెయిన్ ఎజెండాతో ఇప్పుడు ఈ సినిమాని కూడా డ్యామేజ్ చేయాలని చూస్తుంది. 13th సినిమా రిలీజ్ అంటే ఈరోజు రేపు ప్రెస్ మీట్ పెట్టుకుంటారని తెలుసు. వీలైనంత తొందరగా ముంబై వెళ్ళి రచ్చ చేయాలి. ముంబై ఎందుకు వెళ్ళి రచ్చ చేయాలని వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారని నీకు తెలుసు ఎప్పటి నుంచో. ఆయన కూడా చాలా రిలాక్స్గానే ఉన్నాడు అక్కడ, హ్యాపీ కాల్ చెప్పుకుంటా ఉన్నాడు. నువ్వు వద్దన్నాకే కదా ఆయన అక్కడికి వెళ్ళాడు. నువ్వు మళ్ళీ కావాలని యూటర్న్ ఎందుకు తీసుకున్నావంటే, ఇప్పుడు వచ్చే సినిమాని కూడా డ్యామేజ్ చేయాలి. ఎందుకు ఈ సినిమాని డ్యామేజ్ చేయాలి అంటే, నీకు అప్పుడు ఎప్పుడో 40 లక్షలు నువ్వు కొట్టేసావు అని చెప్పేసి నిన్ను ఇంకా ఫైనాన్షియల్గా ఆపేశాడు, నీ తోకలు కత్తిరించాడు. ఓకే, అప్పటి నుంచి గ్రడ్జ్ పెంచుకున్నాడు, నాకు చిల్లర ఇవ్వట్లా, నీకు చిల్లర ఇవ్వడం ఆపేశాడు. సో నాకు రాని చిల్లర నీకు రావద్దని, నీ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలి అంటే అది అమౌంట్ ఏవో తనే మేనేజ్ చేసేదని చెప్పారు కదా. అవును తనే మేనేజ్ చేసేది. ఈయనకు వచ్చే డబ్బులన్నీ కూడా సినిమా కంటే పాప ఆయన చూసుకునేవాడు కాదు. మనకి ఎక్కువ ఈ సినిమా వాళ్ళు క్యాష్లే ఇస్తారు, ఇవే ఉంటాయి ఎక్కువ. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అవి చాలా తక్కువ ఉంటాయి, క్యాష్లు ఎక్కువ ఉంటాయి. సో ఈమె హ్యాండిల్ చేసేది, లెక్క పెట్టుకునే జాబ్ అంతా చేసేది. ఆ లెక్క ఈ లెక్క చూసుకుంటూ ఆమె లెక్కలన్నీ సవరించుకునేది. ఎప్పటి నుంచో జరుగుతున్న దందా సడన్గా లెక్క పెట్టుకోవడం ఆపేసి చేతులు బాగా ఇదైపోయింది, ఖాళీగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. రచ్చకెక్కింది. ఎప్పుడు ఎక్కింది, 2-3 సినిమాలు ఉన్నప్పుడు టార్గెట్ చేసి అదే పనికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా ఉందని చెప్పి మళ్ళీ వస్తుంది. ఓకే, అయితే ఈ కేసులో ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్గా దిలీప్ శంకర్ గారు ఎందుకు లేరు? అవుట్ ఆఫ్ ద బాక్స్, కేసు నుంచి కంప్లీట్గా అవుట్ అయ్యారు. అవును, యాక్చువల్గా ఈయన డ్యూటీ ఏంటంటే ఇట్లాంటి కేసులలో ఎంట్రీ ఇచ్చి కేసుని బాగా పైకి లేపి వాళ్ళ క్లయింట్ని గెలిపించి బయటికి రావాలి. బేసిక్గా ఆయన డ్యూటీ అది. కానీ ఇక్కడ ఆయన ఎంచుకున్న క్లయింట్ అసలు ఈమె లావణ్య, మనిషి కాదు ఆవిడ, లావణ్య. షీఈ్ నాట్ ఏ లేడీ, షీఈ్ లావణ్య అని తెలిసింది తనకి. నేను లావణ్య, నాకు క్లయింట్ లావణ్య అనే విషయం ఆయనకు తెలిసిన తర్వాత తప్పుకున్నాడు. నీ క్లయింట్ ఒక ఆడది అని నీకు తెలిసినా కొన్నాళ్ళు ఉండేవాడు, నీ క్లయింట్ ఒక మనిషి అని తెలిసినా కొన్నాళ్ళు ఉండేవాడు.
నా క్లయింట్ ఒక లావణ్య అని తెలిసిన తర్వాత తప్పుకున్నాడు. ఇది జరిగింది. ఇప్పుడు మరి ఈ కేసుని ఎవరు టేకప్ చేశారండి? మన సీసీటీవీ అది విల్లాలో మన ఇది ఎప్పుడు కొత్త లాయర్ని పెట్టుకుంది యాక్చువల్గా. ఎప్పుడో పాత లాయర్, పరిచయం ఉన్న లాయరే. తర్వాత వీళ్ళకి మధ్యలో చాలా గొడవలు అయ్యి ఆ లాయర్ దూరం అయ్యాడు. అప్పుడెప్పుడో డ్రగ్స్ కేసులో పరిచయం అయినటువంటి లాయర్. తర్వాత ఆయనతో కూడా గిఫైర్లు అన్నీ స్టార్ట్ చేసి ఓ రకంగా బ్రేకప్లు కూడా అయ్యాయి. మళ్ళీ ఆయన కబురు పంపింది. ఇంటికి వస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఎందుకంటే నా ఎదురింట్లోనే మేనేజర్ ఉంటాడు, పక్కింట్లోనే పాత లాయర్ ఉంటాడు, ఈ పక్కనే వాళ్ళు ఉంటారు, ఆ పక్కన వీళ్ళు ఉంటారు. కానీ నేనే బయటికి వచ్చి నీతో మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లోనే ఉండాలి, నువ్వేరా. వచ్చాడు. ఎక్కడ కలుద్దాం అంటే గేటెడ్ కమిటీలో అటు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని పిలిచింది. సో లావణ్య ఇంకెవరితోనో స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించారు అక్కడ సొసైటీ వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఈ ఇష్యూని ఎప్పటి నుంచో యూట్యూబ్లో చూస్తా శేఖర్ భాషకి టచ్లో ఉండి ఆమె ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు. శేఖర్ భాషకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇలా స్విమ్మింగ్ పూల్లో ఒక అతనితో ఇలా ఉందంటే శేఖర్ భాష వెంటనే రాజ్ కాల్ చేసి నాకు పలానా టైంలో అక్కడి ఫుటేజ్ కావాలి. అక్కడ అందరికీ యాక్సెస్ ఉంది యాక్చువల్గా, అంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్. ఆయన కరెక్ట్గా వచ్చింది, ఈవిడ వచ్చింది, ఇంకొక ఆయన వచ్చాడు, ఉంది. ఇప్పుడు ఆ లాయర్ టేకప్ చేస్తున్నాడు ఈ కేసునంతా. ఇప్పుడు అసలు ఆ స్విమ్మింగ్ పూల్ ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందంటారు అసలు మీ ఉద్దేశంలో? అదే అంటున్నా, అందరికి ఇళ్ళకి యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఇంటి ముందు కెమెరా ఉంటుంది. ఇప్పుడు అక్కడ విల్లా నెంబర్ 21 మీది, 22 నాది, 23 వేరే వాళ్ళది. మన ఫుటేజ్ నేను నీకు ఆ టైం టు టైం నేను నీకు ఇస్తే చాలు, నీ ఇంటి ముందు కారు ఇలా వెళ్తుంది, నా ఇంటి ముందు ఆగి డోర్ తీసి ఒక మనిషి బయటకు వస్తాడు. మళ్ళీ విల్లా నెంబర్ 20 ఫుటేజ్ తీసుకుంటేనేమో అట్లా కదులుతూ ఉంటాడు. అలా వచ్చేస్తాయి, పెద్ద విషయమేం కాదు అది. సో చాలా సింపుల్ గా వచ్చింది. రాజస్థాన్కి ఇంకా యాక్సెస్ ఉంది, తనిల్లు కదా అది, ఇప్పుడు తన పేరు మీదే ఉంది తనిల్లు, ఇంకా యాక్సెస్ ఉంది కాబట్టి తను తీసుకోగలిగాడు. రైట్. అయితే ఇక్కడ ఇంకొక డౌట్, రాజ్ తరుణ్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు, అలానే ఈమెని ఇల్లు ఖాళీ ఎందుకు చేయించలేకపోతున్నాడు, అలానే కార్ ఏదో చెప్తున్నారు, ఆ కారు తన దగ్గరికి హ్యాండ్ ఓవర్ ఎందుకు చేయించుకోలేకపోతున్నాడు, ఏంటి రీజన్? ప్రజెంట్ నువ్వు అటాక్ చేసిన రీజన్ ఏదైతే ఉందో నేను మాట్లాడలేని రీజన్. ఎలా అంటే తెల్లారితే పురుషోత్తముడు, అది చాలా పెద్ద సినిమా, అందులో నటులు అందరూ ఉన్నారు. తర్వాతనేమో ఈ తిరగబడ్రా స్వామి మాల్వీతో చేసినటువంటి సినిమా, నెక్స్ట్ భలే ఉన్నాడే అని ఇంకో సినిమా, మధ్యలో ఇంకో సినిమా ఏదో ఉంది. సో ఇవన్నీ వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్కి సిద్ధమైంది. ఈ టైంలో ఆ సినిమాని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను వేరే ఇష్యూల గురించి మాట్లాడితే నా ఇష్యూ హైలైట్ అయ్యి సినిమా డల్ అవుతుంది. సో నేను సైలెంట్గా ఉంటే ఈ సినిమాలన్నీ అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు నేనేంటి అనేది నిరూపించుకోవాలి. కానీ అతని కర్మ ఏంటంటే ఈ 2-3 నెలల వరకు ఆయన మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు రేపు 13th కూడా సినిమా ఉంది, నన్ను అడిగితే 15th తర్వాత రాస్తారని మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే అప్పటికి ఆయన టాస్క్ అయిపోతుంది. ఫస్ట్ కమిటెడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి బాధ్యత నిర్వహించి ఒక పర్ఫెక్ట్ హీరో లాగా ఆలోచించాడు. పర్ఫెక్ట్ హీరో లాగా ఇంతకు ముందు కూడా ఒకసారి శ్రియ గమనం సినిమా టైంలో ఎవడో విలేకరు వచ్చి మీ భర్త గురించి చెప్పండి అన్నాడు. బాబు నేను గమనం సినిమా గురించి కూర్చున్నాను ఇక్కడ, నా హస్బెండ్ గురించి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో నీతో మాట్లాడతా, ఇప్పుడు గమనం గురించి అడుగు అంటే ఆయన ఎలా రాసుకున్నాడు తెలుసా, భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రియ ఇక విడాకులే అని రాసు. నేను అడిగితే ఇవ్వవా, నేను చెప్తే చెప్పవా అని. ఇట్లా ఉంటది వీళ్ళ ఇష్యూస్. సో వీటికి దూరంగా ఉందాం, ఎందుకు లేనిపోని కాంట్రవర్సీ మాట్లాడడం ఎందుకు, మాట్లాడుకోవడం ఎందుకు, సరిగ్గా సినిమా గురించే అడగండి, సినిమా గురించే మాట్లాడదాం. ఇలా వాళ్ళ పిఆర్లు ఉంటారు కదా, యాంకర్లను తీసుకొచ్చి ఆల్రెడీ ఆ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడించుకున్నారు, అవి రేపు మాపు వచ్చేస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆయన బాధ్యత ఇంకా అయిపోలా, పురుషోత్తముడితోనే ఆగిపోలా, తిరగబడ్రా స్వామి ఉంది. ఇంకా అది ఇంకో హైలైట్ సినిమా, ఎందుకంటే అందులో మాల్వి కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు ఆయనకి నెక్స్ట్ బాధ్యతలకి కొంచెం గ్యాప్ దొరికితే ఇప్పుడు ఈవెంట్ని సవరించే కార్యక్రమంలో ఉంటాడు. నన్ను అడిగితే హార్డ్లీ ఈ ఒక్క 1 వీక్ వదిలేస్తే 15th నుంచి 100% రాస్తారని బయటకు వచ్చి అన్నిటికీ ఆన్సర్ ఇస్తాడు, ప్రతిదీ. ఫస్ట్ ఏ రోజైతే మిగతావన్నీ నేను కోర్టులో తేల్చుకుంటానని అన్నిటికీ ఆన్సర్ చెప్పాడో తాపీగా, ఇప్పుడు కూడా చెప్తాడు. కాకపోతే అతను బయటికి రావడానికి టైం ఉంది అని తెలుసు కాబట్టి లావణ్యకి, ఎందుకంటే తన బాడీనే మేనేజ్ చేసింది, గట్టిగా అరిస్తే ఇలా అయిపోతాడు అని తెలిసింది. అతని కెరీర్ కూడా ఈమె ఎలా కంట్రోల్ చేయాలి ఈమెకు తెలుసు కాబట్టి ఈ 2-3 నెలల్లో ఈయన గురించి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తే తాపీగా అతను వచ్చినా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చావు తొక్కలోది ఆయన్నే అంటారు.
అని దీన్ని యూటిలైజ్ చేసుకుందాం అన్న పనిలో ఈవిడ ఉంది. అంత తెలివైంది లావణ్య.